బీహార్‌లో సర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రత్యేక సమగ్ర పరిశీలన ఓట్ల జాబితా మీద జరిపి దాదాపు 65 లక్షల మంది ఓట్లు గల్లంతయ్యాయి అని తేల్చారు. మిగిలినవి కూడా అవుతాయి. ఇది కోటికి చేరినా మనం ఆశ్చర్యపోనవసరం లేదు. ఆగస్టు 1న జాబితా ప్రకటించిన తర్వాత ఈ విషయం ఇంకా స్పష్టమైంది. ఈ నెల వరకు దాని మీద ఫిర్యాదులు ఉండి చెప్పడానికి సమయం ఇచ్చారు. కానీ ఎవ్వరూ రాజకీయ పార్టీలేవి ఫిర్యాదులు దాఖలు చేయలేదు చూడండి అని చాలా భారీగా ఎన్నికల సంఘం చెప్తుంది. రాహుల్ గాంధీ ఈ మధ్య మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ యొక్క అసలు రంగు బయటపెట్టే అణుబాంబు ఆటం బాంబు లాంటి సమాచారం నా దగ్గర ఉంది అని చెప్పి ఆయన ఒక హెచ్చరిక చేశారు. ఆ వెంటనే ఎన్నికల సంఘం కన్నా ముందే రాజ్నాథ్ సింగ్, అమిత్ షా ఇలాంటి కేంద్ర మంత్రులందరూ బయలుదేరి చేతనైతే చూపించండి, అమిత్ షా అన్నట్లేరు ఇంకా ఇతర మంత్రులు వాళ్ళు చాలా సవాళ్ళు విసిరారు. ఎన్నికల సంఘం కూడా రంగంలోకి వచ్చి మీ దగ్గర ఉన్న సమాచారం మాకు ఇవ్వండి, మేము చూస్తాము అట్లా అని. కానీ అసలు ఈ పరిస్థితి ఏంటి? ఎవరు ఏం ఫిర్యాదులు చేయలేదు అని దాదాపు 1900 మంది ఓటర్లు ఫిర్యాదు చేశారు ఇది పొరపాటని. ఇంకొకటి, రాష్ట్రంలో సామూహికంగా ఓట్లు పోగొట్టడమే కాకుండా ప్రధాన ప్రత్యర్థిగా ఉన్నటువంటి తేజస్వి యాదవ్ దగ్గర 2 ఐడెంటిటీ కార్డులు ఉన్నాయి, ఎపిక్ కార్డులు, ఓటర్ ఐడెంటిటీ కార్డులు అని దాని మీద దర్యాప్తు. అంటే ఇప్పుడు మనం చూస్తాం కదా, ఏ బర్మాలోనో పాకిస్తాన్లోనో, బర్మా అంటే మయన్మార్, అక్కడ ఉన్న ప్రధాన ప్రతిపక్ష నాయకుల యొక్క ఓటు హక్కు లేకుండా చేయడం ఇటువంటిది బీహార్లో తలపెడుతున్నారేమో తెలియదు. కానీ మొదలు పెట్టారు ఆ రభస కూడా. ఈ సమయంలో పార్లమెంట్లో ఈరోజు పూర్తిగా జరిగింది, చర్చ జరగలేదు. దీని మీద మీద చర్చ చేయాలని ప్రతిపక్షాలు గట్టిగా అడుగుతుంటే మీరు బయటికి వెళ్ళి ఎందుకు పోట్లాడలేదని వీళ్ళు మాట్లాడుతున్నారు. రాహుల్ గాంధీ చెప్పిన ఆటం బాంబు ఏంటి అనేది అదొక సస్పెన్స్ కొనసాగుతుంది. ఇది మొత్తం మీద ఎన్నికల సంఘం తీవ్రమైన ఆరోపణల మధ్యలో చిక్కుకుపోయింది. ఇందులో రెండో అభిప్రాయమే లేదు. గతంలో జరిగిన ఎన్నికల్లో కూడా మహారాష్ట్రలో కూడా ఇదే జరిగింది, బీహార్లో ముందస్తుగా జరుగుతుంది, బెంగాల్లో కూడా అలాగే చేస్తారని ఇలా వచ్చినప్పుడు వెంటనే వైసీపీ వాళ్ళు మా ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలాగే జరిగిందని వాళ్ళు రంగంలోకి వస్తున్నారు. ఈ వాదన తమ వైపు తిప్పుకునే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం, బీజేపీలు కూడా ఓడిపోయినప్పుడు ఈవీఎంల మీద మాట్లాడడం నేను చాలాసార్లు చెప్పాను, పుస్తకం కూడా వేశారు, అవన్నీ ఉన్నాయి. అలా రాజకీయ పార్టీలు గెలిస్తే ఒకటి, ఓడిపోతే ఒకటి అంటారు, అవన్నీ నిజమే కావచ్చు. కానీ రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ, ఆర్జేడీ, ఇంకా వామపక్షాలు తీవ్ర పోరాటం అయితే చేస్తున్నాయి. దీని మీద కోర్టులో కూడా పోరాడుతున్నాయి. కోర్టు మీ జాబితా వచ్చాక చూస్తామన్నారు, ఎక్స్క్లూజన్ తొలగింపు అన్నదానికి మేము పూర్తి వ్యతిరేకం. ఇన్క్లూజన్ కోసమే, మరింత మందిని ఓటర్లుగా చేర్చడం కోసమే ఎన్నికల వ్యవస్థ తప్ప తొలగించడం కోసం కాదు. అదే జరిగితే మేము తప్పకుండా రంగంలోకి వస్తాము అని సుప్రీంకోర్టు ముందే చెప్పుంది. ఇప్పుడు ఇంకా ఎన్నికల సంఘం ప్రకటన కూడా అయిపోయింది కాబట్టి సుప్రీంకోర్టు కూడా రంగంలోకి రావచ్చు. అదేం జరుగుతుందో అది కూడా మనం ఒకటి చూడాలి. కానీ వైసీపీలో ఇంకో కొంత వింత వాదన. అదేంటి అంటే, రాహుల్ గాంధీ ఇంత గట్టిగా చేస్తుంటే మరి మేము ఈవీఎంల వల్లే ఓడిపోయామని చెప్పే వైసీపీ ఈ వాదనను తీసుకొని అడ్వాంటేజ్గా తీసుకొని గట్టిగా ముందుకు రావాలి కదా, వాళ్ళు చర్చకు దోహదం చేయాలి కదా, వాళ్ళు చేయటం లేదు. తెలుగుదేశం పార్టీ అన్న వెళ్ళి ఓటర్ల రివిజన్ ముందుగా చేయండి, లేదా మా రాష్ట్రంలో ముందే ప్రారంభించండి అని ఎంపీ లావకృష్ణదేవరాయలు మళ్ళీ కూడా మాట్లాడారు, అంటున్నారేమో. కానీ వైసీపీ చాలా ఆచితూచి స్పందిస్తుంది. ఎందుకు అంటే, ఒకటేమో బీజేపీకి కష్టం కలిగించకూడదు అనే అభిప్రాయం వాళ్ళకు ఉండాలి. రెండవది, రాహుల్ గాంధీ దీన్ని ముందుకు తెచ్చినప్పుడు మనం బలపరిస్తే మనం కాంగ్రెస్ను బలపరిచినట్టు అవుతుంది. కాంగ్రెస్కు ఇక్కడ షర్మిల అధ్యక్షురాలుగా ఉన్నారు, ఈ ఆలోచన కూడా వాళ్లకు ఉండొచ్చు. కానీ ఎప్పుడైనా నచ్చని వాళ్ళైనా ప్రత్యర్థులైనా మనకు అనుకూలమైన వాదన తెచ్చినప్పుడు, మన ప్రధానమైన అంశాన్ని రంగంలోకి తెచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకోవడం రాజకీయ వ్యూహం, రాజకీయ వాదులు చేస్తారు. కానీ వైసీపీ పరిస్థితి వేరు. ఇక్కడ వాళ్ళకోటి బీజేపీ జంకు, రెండోది స్థానిక చూడడం. అందుకనే వాళ్ళు తంపుని వాళ్ళేం బలంగా సవాల్ చేశారో అది కూడా ఏమీ చేయలేదు. కళ్ళు మూసుకుంటే వచ్చేస్తాం మళ్ళీ అనేది సిద్ధాంతం కాబట్టి రాహుల్ గాంధీ కాంగ్రెస్ దీన్ని ఛాంపియన్ చేశారు అనే ఇంప్రెషన్ ఇవ్వటం వాళ్ళకు నచ్చడం లేదు.
దీని మీద వైసీపీ సోషల్ మీడియాలో వైసీపీ వాళ్ళు కూడా అసంతృప్తి వెలిబుచ్చుతున్నారు. ఇంత పెద్ద దేశంలో ఇంత చర్చ జరుగుతుంటే అది మనం ఎప్పటి నుంచో మాట్లాడుతున్నాం కదా, మనం దీన్ని ఇంట్లోకి దూకి ఆ వాదన మనం చేసే బదులు ఇదేదో స్థానిక ఇంకొకటేమో మా మీద చేసినప్పుడు అనలేదు, ఇది వాదన అండి. మనలాంటి వాళ్ళకి కింద నాకు వచ్చిన కామెంట్స్ చూస్తే అప్పుడేమన్నారు ఇప్పుడేమన్నారు, అప్పుడు మీకు గుర్తుందా? మీకు రోజు అన్నీ పట్టుకొని తిరుగుతామా? ఎప్పుడేమన్నా అప్పుడు ఇదే చెప్తాము. ఎప్పుడైనా తప్పనే చెప్తాం కదా. ఆయన అరెస్ట్ చేసినప్పుడు ఏమన్నారు, అప్పుడు కూడా ఇదే చెప్పాము. ఆ పద్ధతిలో అరెస్ట్ చేయనక్కర్లేదని ఇప్పుడు కూడా అదే చెప్తాము. చట్ట ప్రకారం వెళ్ళాలనే దాంట్లో రెండు అభిప్రాయాలు ఏం లేవు. చట్టానికి అతీతంగా వ్యక్తిగత కక్షతో చేస్తే తప్పంట. అలాగే రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు నిర్వహించటము, అన్ని పద్ధతులు సంతృప్తికరంగా సక్రమంగా నిర్వహించడం జరగాలి, అందులో లోసుకులు ఏమొచ్చినా తప్పు అని. ఇప్పుడు బీహార్ సర్ అనేదాన్ని అందుకే అందరూ వ్యతిరేకిస్తున్నారు. అంత సూటిగా నిజానికి వైసీపీ వ్యతిరేకించట్లేదు, టీడీపీకి వచ్చేసరికి అటు ఇటు మాట్లాడుతున్నారు. వీళ్ళు ఉభయులు కూడా కేంద్రానికి కోపం తెప్పించకూడదు, ఎన్నికల సంఘానికి మనవి చేయాలి, అదే పద్ధతిలో వాళ్ళు ఉన్నారు. ఇంక ఎలాగో అయిపోయింది కదా మళ్ళీ 5 ఏళ్లకు. ఈ ఒక్క విషయంలోనే కదా, ధర్మస్థలం విషయంలో కావచ్చు, చైనా పాకిస్తాన్ విదేశాంగ విధానంలో అన్నిట్లో కూడా పైన మాట్లాడడం తప్ప ఎంతసేపు రాష్ట్రంలో సిగపట్లు మాత్రమే. కాబట్టి ఖచ్చితంగా ఈ విధానం మార్చుకోకపోతే జాతీయ పార్టీలకైతే వాటి శాఖలు మాట్లాడతాయి, లేకపోయినా జాతీయ స్థాయిలో వాళ్ళు మాట్లాడతారు. మీకు మీరే కదా సర్వస్వం. కాబట్టి ఇలా దాట వేస్తూ రెండోది అవతల వాళ్ళకు మేలు జరుగుతుందేమో అని చెప్పాల్సిన కూడా చెప్పకపోతే రేపు మన కోసం మాట్లాడే వాళ్ళు ఎవరు ఉండరు. మన కోసం అంటే మనం గతంలో వింటాం కదా, వాళ్ళ కోసం వచ్చినప్పుడు మాట్లాడలేదు, వీళ్ళ కోసం వచ్చినప్పుడు మాట్లాడలేదు, నా కోసం మాట్లాడే వాళ్ళు ఎవరు మిగలలేదు అన్నట్టే. బీహార్లో సర్ మీద ఎన్నికల సంఘం తీరు మీద ఇంత పెద్ద గొడవ జరుగుతుంటే, మహారాష్ట్రలో జరుగుతుంటే, బెంగాల్లో జరుగుతుంటే, కేరళలో కూడా ఇటువంటివి చేస్తారనే సందేహాలు ఉన్నాయి. ఇటువంటిప్పుడు వైసీపీ వైఖరి కూడా చాలా ఆశ్చర్యకరమే. కాంగ్రెస్ అప్పుడు మమ్మల్ని బలపరచలేదు కాబట్టి మేము ఇప్పుడు వాళ్ళని బలపరచమంటే పరోక్షంగా బీజేపీకి కాస్త సాఫ్ట్గా ఉంటాం, మెత్తగా ఉంటామని. బీఆర్ఎస్ చేసేది కూడా అదే. ఆల్మోస్ట్ రాజకీయంగా కలుస్తారని కాదు, కానీ వ్యూహాత్మకంగా మౌనం పాటిస్తారు.